నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి. క్వాలిటీ థాట్ మాధాపూర్, అమీర్పేట్, USA. ప్రెసిడెంట్ గారు యాత్ర ఎలా సాగుతోంది? అమ్మవారి దయ వల్ల బ్రహ్మాండంగా జరుగుతుంది. గుర్తుందా 10 మందిలో కూడా ఎలాగొచ్చేస్తావా? మూలమూలమో ఏటిలా నబలగలు ఆడిపోతున్నావు? నన్ను జాకి చేసుకునేది అనుకుంటున్నావా? కావాలంటే చూసుకో. ఆ పైట జాడింపుడు ఏందయ్యా? నేను కాబట్టి సరిపోయింది. అది ఈకు పరిస్థితి ఏమైండేది? ముందా పైట కప్పుకోమని చెప్పబోయా. మీకని తొందర, ఆయన కొంచెం నిదారస్తుడు. కర్మ చెత్తవ కర్మ అని. చల్లగా కాపాడుతుంది. పదండి పదండి పదండి, వచ్చేటారుగా పదండి. నమస్కారం వెంకటరావు. ఏంటి పేషెంట్? ఎప్పుడు అమ్మవారు మా ఇంటి ముందు నుంచి వెళ్ళేది, ఇప్పుడు ఏంటి కొత్తగా రవణం ఇంటి ముందు తీసుకొచ్చా? అబ్బే, దానికి ప్రత్యేకమైన కారణం ఏం లేదండి. ఈ దారిలో కాలువ తవ్వారు కదా, దానికోసం తిప్పి తీసుకొచ్చాం అంతే. ఇంత కాలవా? అవునులే, మన ఊరు పేషెంట్ పదవి లేడీస్ కోట కదా, రవణమ్మని పేషెంట్ గా నిలబెడతామని కాకపడుతున్నాం. వెంకటరావు గారు, అమ్మవారి ఊరేగింపులో కూడా ఏంటంటే వచ్చే సంవత్సరం మీ ఇంటి ముందుగా తీసుకొస్తాము. సరేనా? పదండి. వీడియో పద. దయచేయండి లాయర్ గారు. நமஸ்காரம். నమస్తే సార్. హాయ్ ప్రియా. హాయ్. வணக்கம். హాయ్. நல்லா இருக்கீங்களா? నల్లయ్య, ఏంటి అన్నాలు పడిపోయానా? நல்லா இருக்கா అంటే బాగున్నారా అని అర్థం. రండమ్మా. దొరికాడు కోతి. నన్ను కొత్త ఆవకాయ అంటావా? కోతి. ఏయ్, ఎప్పుడొచ్చావు? చాలా సేపైంది స్వామి. రా. ఏంటి మీ ఊరు చూపిస్తానన్నావు కదా, ఏంటి మొద్దు నిద్ర? పద త్వరగా. ఒక్క నిమిషం, మొహం కట్టుకొని వచ్చేస్తాను. హలో, నువ్వు ఇలాగే చాలా అందంగా ఉన్నావు. ముందు పద, టైం అవుతోంది. ఓకే పద. కోతి. హలో సార్. హలో, బాగున్నారా? చూసావా మన రెస్పెక్ట్. ఏనా సత్తి, బాగున్నావా? ఇదిగో, ఇది పోస్ట్ ఆఫీస్. అక్కడ కనిపిస్తుంది, అది ప్రెసిడెంట్ గారి ఇల్లు. 30 ఏళ్ల నుంచి ఆయనే ప్రెసిడెంట్. ఈ బ్రిడ్జి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించారు, ఇప్పటికీ చెప్పి చెదరలేదు. హాయ్. హలో. ఈ ఊళ్ళో మనకు కొంచెం లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువలే. అవునవును, గుమ్మడి పండ్ల మధ్య బూడిద గుమ్మడికాయలా ఉంటావుగా. ఇదేంటో తెలుసా? వాటర్ ట్యాంక్ కాదు, లవర్స్ ట్యాంక్. లవర్స్ ట్యాంకా? అవును. సత్యం, సుజాత అని 2 లవర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళ ప్రేమను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని దీని మించి దూకేశారు. ఓహో. అప్పటి నుంచి దీన్ని వాటర్ ట్యాంక్ అనడం మానేసి లవర్స్ ట్యాంక్ అని పిలవడం మొదలు పెట్టారు. సూసైడ్ పాయింట్ అన్నమాట. పర్లేదే, మీ ఊళ్ళో ప్రతి వస్తువుకి ఏదో ఒక చరిత్ర ఉంది. అసలు చరిత్ర అనేది పుట్టిందే మా ఊళ్ళో నుంచి. అచ్చా, పద. అవునరా వాడే. ఏంటి ఆడు పక్కన ఉన్నది కొంటే? అవునరా, ఆడేంట్రా సొన్న బొట్లు పెట్టుకున్నాడు మొహానికి. సిటీ గుంట కదా, కొంచెం పౌడర్ ఎక్కువ పూసుంటారా. ఎవరు వీళ్ళు? మనల్ని చూస్తున్నారు. వీళ్ళ బేవర్స్. నువ్వు మాకు దొరకకపోతావా, మేము చూడకపోతామా? ప్రియా, నీకు బాడీ పెరిగింది కానీ బ్రెయిన్ పెరగలేదు. ఏ? ఇలా నలుగురిలోకి వచ్చేటప్పుడు టైట్ గా ఫిగర్ కనిపించేలా ఇలా డ్రెస్ వేసుకోవాలా? చూడు, అందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతున్నారు. ఓహో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. అలా నవ్వుతావేంట్రా? ఒక సిరిడి. యా, ఇట్స్ మీ. కోతి. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు. నిన్ను. కోతి. ఆగు. ఏయ్, కొత్త ఆవకాయ. ఆగు, ఆగమంటే. కోతి. ఏయ్, నేనేం కోతిని కాదే, నువ్వే కొత్త ఆవకాయ. ఏయ్, ఆగు. నిన్నేం చేస్తానో చూడు. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? నన్ను పూర్తిగా
రాస్తావా ఇప్పుడు చూడు నిన్ను నాకే పుస్తకం బుద్ధి రాస్తావా ఉండు నీ పని చెప్తాను ఇక్కడి నుంచి ఇలా ఈ 10 ఎకరాల మొత్తం మందలారి గారు చాలా మంచి ఎకరానికి 40,000 రూపాయలు నిన్ను ఈ చేను గురించి రోజు దాన్ని డాడీ కూడా. ఈ ఎలమంచిలో రావడం 10 ఎకరాల పొలం నాకు సెటిల్ అయిపోతుంది. ఇక్కడ దక్కుంది రాజు గారు ఈ మా పాడి గేదెలండి. రాత్రి తెల్లవారు జాతర సందర్భంలో పడి దూడ సైతం మర్చిపోలేరు గారు. ఒక్క నిమిషం అండి గద్దేసి వెళ్దాం. ఏంద్రా మాసలు ఉప్పలకు పాడుతుంది వాళ్ళ ఆవిడతో ఆ సంగతి అలా ఉంచు. ఇప్పుడు నేను ఆడుతూ అచ్చు బొమ్మ పదండి. నమస్కారం మాస్టర్. రేయ్, అక్కడి నుంచి కూడా ఎట్లా నమస్కారం. ఇలా అదేంటి మాస్టర్ అలా అంటారు? వచ్చుని వరితే కనుక ఒక్క పెచ్చునాకదని కాలేజీలో అడిగినా ఎట్రా కానీ ఇక్కడ లేడీస్ కనపడేసరికి ఎగేసుకొచ్చేసి ఎట్టేస్తారు నమస్కారం. అది కాదు మాస్టర్ నేను చెప్పేది. మావా ఆముదల వలస వచ్చింది. చీర విప్పుతుందేమో. నా చొక్కా చిరిగిపోతుందిరా. ముందు ఆ పని చెయ్యి చొక్కా సిరిగిపోతే మీ అమ్మ తాట తీసేస్తుంది అరే నేను చెప్పిందే జరిగింది. మీరు వెళ్ళండి. ఆడేంటంటున్నాడు వాటితో మీకు ఎందుకు మాస్టర్ మీరు వెళ్ళండి ఆడేంటంటున్నాడు ఇప్పుడు మాస్టర్ నేను చెప్పేది ఆడేంటంటున్నాడని మరి ఏమనుకుంటున్నారో నాకు తెలిసినే. నేను జాకెట్ లేకుండా ఉన్నాను అనుకుంటున్నారు అంతేనా? ఏదవ సచ్చినాడా ఏదవ సచ్చినాడా పండగ కదా అని కొత్త చొక్కా గుట్టిస్తే ఈ సంకరేసుకొని తిరుగుతున్నావేటి? చొక్కా ఏయ్. ఏయ్, ఈ ఎలమంచిలి రమణమ్మ పరువు జాతరలో తీస్తున్నావేట్రా? చొక్కా ఏయ్ ముందు. అది కావాలంటే చూసుకో. ఏమయ్యా పంతులు, ఇల్లు రోడ్డు చివరికి జాతర కూడానా? ముందు ఆ దుకాణం పోయమను తీసుకెళ్ళు. ఇంటికి తీసుకెళ్ళు. భలే ఉంది బుజ్జి కదా. మరీను హాయ్ హేమా, నువ్వేంటి ఇక్కడ? వాట్ ఏ సర్ప్రైజ్. వావ్, అవును నువ్వేంటి ఇక్కడ? నేను పెదరెడ్ల వెంకట్రావు గారి ఇంటికి వచ్చాను. వాళ్ళింటికా? వాళ్ళు మీకు చుట్టాలా? కాదు, కావాల్సిన వాళ్ళం. అలాగా, అయితే నేను వెళ్తున్నాను. అదేంటి అప్పుడే వెళ్తున్నావు? వాళ్ళతో మాట్లాడినట్టు వీళ్ళ అమ్మకు తెలిసిందనుకో మా తాట తీస్తుందమ్మా. వాళ్ళకి మాకు మధ్య గొడవలున్నాయి. పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందమ్మా. అది సరే కానీ మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తున్నాయి తెలిసిందా? 2 రోజుల్లో వస్తున్నాయి. అవునా, అయితే ఓకే, ఆల్ ది బెస్ట్. బాయ్ Bye. మళ్ళీ కలుద్దాం. Good luck. ఓకే నీ క్లాస్మేట్ రా బుజ్జి. ఇదిగో ఇక్కడ ఏ రాజు గారు ఏమైపోయారు? మీకోసం జాతర అంతా నెలకొంటున్నాను బాబు. ఏ జరవండి బాబు, ఒకటే కన్ఫ్యూజన్ ఉంది మాకు. రొంబ ప్రమాదం. అమ్మా, మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారా? రొంబ ప్రమాదం అంటే చాలా బాగుంది అని అర్థం. ఓహో. శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఏంటి జాకెట్ వేసుకున్నావా? నాయనో ఎంత బాగా చెప్తున్నది. మొగునాగా చేస్తున్నది. డౌటా? కావాలంటే చూసుకో చిన్నయ్య. అమ్మ ఎలా చేస్తుందో చెయ్యవే. పర్వాలేదు చెయ్యమ్మా. మీ అమ్మ ఇప్పట్లో రాదు, ఊళ్ళో బోరడని చెప్పారాలు. చెయ్యి చెయ్యలేదు.
రేయ్ పెట్టడా సిన్నడా ఏ సైడ్ రాండి ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ ముండా సొగ్గాడ కూర్చో అమ్మా ఎలమంచిలి రమణమ్మ గారు నమస్కారం. కొంచెం ఆలస్యమైంది. పర్వాలేదు. మీరు చెప్పినట్టుగా అందమైన అబ్బాయిల ఫోటోలు తీసుకొచ్చాను. ఫోటో నెంబర్ 1 అబ్బాయి పేరు పుల్రాజా. నీకు డౌట్ ఏంట్రా? రాజా కాదు. సరే, ఇక ఫోటో నెంబర్ 2 అబ్బాయి పేరు అగ్గిరాజా, ఇంటి పేరు పక్షిరాజా. ఇక ఫోటో నెంబర్ 3 అబ్బాయి పేరు బంగారు రాజా. ఇది బాగుంది. అది నేను అనుకున్నా. అబ్బాయి జంషెడ్పూర్ ఇత్తడి ఫ్యాక్టరీ ఎండి గోవిందరాజులు గారి ఏకైక సన్ను బంగారు రాజా. అంతేకాకుండా అబ్బాయి యంగు డేరింగు డైనమిక్ మాత్రమే కాకుండా గోవిందరాజులు గారి ఎంటైర్ హోల్ ప్రాపర్టీకి సోల్ వారసుడు. ఇక కంక్లూజన్కి వస్తే అబ్బాయి ఆ మధ్య హాలిడే ట్రిప్ కోసం మన ఊరి మరిడమ్మ జాతరకు వచ్చినప్పుడు మర్రి చెట్టు కింద అమ్మాయి చూసేట మనసు పారేసుకున్నట్ట. ఇక అంతే, అక్కడి నుంచి చాటింగ్ అంటూ చేస్తే అమ్మాయితో మాత్రమేనని అబ్బాయి అక్కడ జంషెడ్పూర్ లో కూర్చున్నాడు. అమ్మా ఎలమంచిలి రమణమ్మ గారు మీరా? మీరు ఫోటో చూస్తున్నారని నేను పోయానమ్మా. సరే, మీరు కానివ్వండి. సారీ ఫర్ ది బ్రేక్. అంతరాయానికి చింతిస్తున్నాం. మీకు విషయం చెబితే నాకేమిస్తారు? నాగోటి ఇమ్మంటావా? నేను చెప్పేది శుభవార్తమ్మా. అది శుభవార్త అయితే ఎగిరి గంతేస్తాను, అశుభవార్త అయితే ఎగిరి తంతాను. ఎట్లయినా మీకు ఎగరడం తప్పదన్నమాట. అదేమిటో చెప్పాడు. మీ హేమ ఇంటర్మీడియట్ లో జిల్లాకే ఫస్ట్ వచ్చింది. ఇదిగో పేపర్ లో ఫోటోలు కూడా వేశారు. మా హేమ జిల్లాకి ఫస్ట్ వచ్చిందా? నా బంగారు తల్లే, నా బంగారు కొండే. హుసే గౌరీ, వెళ్ళి లడ్డూలు తీసుకురా. లడ్డూలు. ఎంతైనా అది నా కూతురు, నా పోలికే. ఓహో, మీరు జిల్లా వచ్చారా? పెళ్ళాల మాట వినే మొగుళ్లలో జిల్లాకే కాదు స్టేట్ కే ఫస్ట్. ఒరే చిన్నాడా, ఒరే పెద్దాడా, ఇదిగో నీ చెల్లెలు జిల్లాకే ఫస్ట్ వచ్చిందిరా చూడు. అడుగు. జిల్లాకే ఫస్ట్ వచ్చినందుకు నీకు ఏం గిఫ్ట్ కావాలో అడుగు. అడుగమ్మా, ఏం కావాలో అడుగు. అడిగాక కాదనరుగా. ఈ ఎలమంచిలి రమణమ్మ మాట అంటే మాటే. అడుగు. నాకిప్పుడే పెళ్ళొద్దమ్మా, నాకు లా చదవాలనుంది. ఇంత బ్రిలియంట్ స్టూడెంట్ చదువు ఆపేయడం కరెక్ట్ కాదు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇదిగో శాస్త్రి, అమ్మా, మా అమ్మాయికి ఇప్పుడే పెళ్లి చేయదలుచుకోలేదు. మా అమ్మాయి చేత లా చదివించి ఆ పెద్దరెడ్ల వెంకట్రావు గారి మీద కేసు వేయాలి. ఇదిగో మీరు దయచేయండి. అది కాదమ్మా, అబ్బాయికి ఇద్దరు ఫ్యాక్టరీ ఉంది. జంబులు తోకోమనండి. వాళ్ళు మంచి ఫోర్స్ మీద ఉన్నారమ్మా. అబ్బో, మీరు కూడా ఫోర్స్ మీద వెళ్ళండి. ఉన్నారు. లేదు, ఇదిగో మీరు పెద్దాడా, మంచి చిన్నాడా, మన అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఊరు మొత్తం తెలియాలి. ఆ అగ్గిపుల్ల గారిని పిలిపించు. ఆడెందుకు? ఆడే కదరా మన ఈ ఊరికి ఈ టీవీ, మా టీవీ, జమిని టీవీ. ఆడి చెవిన ఊదేమంటే ఊరు మొత్తం చెప్పేస్తాయి. అవును అగ్గిపుల్ల, ఇదిగో మా అమ్మాయి జిల్లాకి ఫస్ట్ వచ్చిన సంగతి ఇంటింటికి, మనిషి మనిషికి ఇదిగో ఈ లడ్డూలు పంచి మరీ మరీ చెప్పాలా. ముఖ్యంగా ఆ పెద్దరెట్ల వెంకట్రావు గారికి యలమంచిలి రమణమ్మ కూతురు జిల్లాకే ఫస్ట్ వచ్చిందన్న సంగతి ఈ లడ్డూలు ఇచ్చి మరీ చెప్పు. వేధవకి వాడు కుళ్ళి కుళ్ళి చావాలా. నువ్వు వెనక్కి నుంచోరా, భుజాన్ని తగులుతుంది. లడ్డు ఇక నీడే చాలా ముఖ్యమైన బాబు లడ్డు. ఏంటో ఈ విషయం ఏముందండి, మీరు తినండి చెప్తాను. చెప్పా. వినవయ్యా, తిను లడ్డే కదా. ఏంట్రా మ్యాటర్ చెప్పు. మన ఊళ్ళో ఒక అమ్మాయి జిల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటండి. వాళ్ళ అమ్మగారు ఆ సంతోషంతో వెంకటరావు గారికి ఈ విషయం నొక్కి నొక్కి చెప్పి చేతిలో లడ్డు పెట్టి రమ్మన్నారండి. మన ఊర్లో ఎవరు పిల్లరా? యలమంచిలి రమణమ్మ గారు అమ్మాయి అంటే యలమంచిలి రమణమ్మ గారి కూతురు స్టూడెంట్ నెంబర్ 1 అన్నమాట. స్టూడెంట్ నెంబర్ 1 ఎన్టీఆర్ కదా. ఆయన సినిమాలోనయ్యా. ఈ అమ్మాయి చదువు నెంబర్ 1. బంగారు లడ్డు నేలకేసి కుట్టాడేంటి? జిల్లా ఫస్ట్ వచ్చింది రమణమ్మ కూతురు కదా, అందుకే గ్యాస్ స్టవ్ ట్రబుల్. గ్యాస్ స్టవ్ ట్రబుల్ కాదు, గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఏదో ఒకట్లేవో, మొత్తానికి గ్యాసే కదా. నువ్వు జిప్ పెట్టుకో, లేకపోతే గ్యాస్ బైక్ వస్తుంది. ఇంకోటి వేస్తారంటే జేబులో పెట్టుకో. కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా. పూనక కదే ప్రమోషన్
నేను ఇంటర్ పాస్ అయ్యానుగా వాయమ్మో, నా కొడుకు పాస్ అయ్యాడు. ఉండరా నాయనా, ఊళ్ళో వాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీస్తా. అమ్మా 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 నాన్నకి బైక్ కొని పెట్టమని చెప్పమే. బైక్ ఏంట్రా, దాని అబ్బనే కొనేద్దా. అంతా అబద్ధాలే. 10th పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్. సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా, డైరెక్ట్ గా కార్నే కొనేద్దాం. కొంటో నీ బాంబు మీద దాచిపెట్టినట్టు కారేం కారమే విమానమే కొంటో. ఇంతకీ చదివేమైందంటే ఏమైందేంటి పాస్ అయ్యాంగా. పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్ అని ఉంటాయి కదా, అందులో ఏంటని. ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాంగా. అదేరా, ఏ క్లాసు అని. క్లాస్ అంటే థర్డ్ క్లాస్. సిగ్గులు అక్కడ ఎదవని ఆడపిల్ల ఆ ఎలమంచి రావడం కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తుంది. అసలు నిన్ను కదరా, ఇదిగో దీన్ని అనాలి. మగాన్ని కలవే అంటే సీవు నెత్తులని ఎదవని కదా. చిచ్చే ఇదిగో, నన్నేమైనా అనండి, నేను పడతాను. అంతేగాని నా కొడుకునంటే మాత్రం నేను ఊరుకోను. అయినా నాకు తెలియక అడుగుతాను, మన వంశంలో 10th పాస్ అయిన వాళ్ళైనా ఉన్నారా? అందుకే 3rd క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏ క్లాస్ అయితే ఏంటి, వెళ్ళేది ఆ కాలేజీకే కదా. ఇంకా మాట్లాడే చూడమ్మా, కొడుకన్న మర్యాద కూడా లేకుండా మాటికి చేతున్నాడు. ఇట్లయితే ఇంట్లో ఉండను. పోరా, నిజంగానే వెళ్ళిపోతాను. రోడ్లలో అడుగుతుంది ఎందుకని పో. ఒరే నాయనా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను. కొడుకు పాస్ అయ్యాడని సంతోషం లేదు. ఆ ఎలమంచల రవణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వీడి మీద చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటది, దాన్ని శనివారం నాడు ఒకసారి రమ్మని చెప్పు. బుజ్జి, ఒక గ్లాస్ మంచిలు పట్టరావే. ఏమైందిరా, ఎంత చేయడానికి వచ్చావు? నువ్వు నాతో మాట్లాడకే. ఏమైందిరా? అసలు ఏమనుకుంటాడు అతను? ఎవర్రా? ఇంకెవరు, మీ బాబు. మంచినీళ్ళు ఏమన్నారా? ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయి చూపించరా చాలు అన్నాడు. అవును. మరి ఇప్పుడేమో ఆ ఎలమంచి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట, మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్. పాస్ అయ్యాక చాలదా? సర్లేరా, పద, చేపల పులుసు చేశాను, తిందుగాని. ఆంటీ, హాయ్ కృష్ణ, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. ఆంటీ, స్వీట్స్ తీసుకోండి. స్వీట్స్ దేనికి? నేను ఇంటర్ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. అవును, నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ? నేనా? వేధవా, ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడి కడుక్కోవడం చేత కాదు. మీరు మాట్లాడుతుండండి, వస్తున్నాను పద. ఏ, మీ అక్క పార్టీ కావాలన్నావుగా, ఇస్తాను రా. మనిద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను, వెళ్దామా? ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమైనా వస్తాను. నేను వీధి చివరుంటాను, తొందరగా వచ్చి. ఏయ్, డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ. కోతి. కొత్త ఆవకాయ.